హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రంగోలీ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేస్తాను. మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. కొద్దిగా ఆనియన్స్ వేగడానికి మాత్రమే. ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, ఈలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసేసుకుందాం. ఉప్పు యాడ్ చేస్తున్నాను. రాక్ సాల్ట్ ఇది. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారం. మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేస్తాను. నెక్స్ట్ పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు వేస్తే ఏంటంటే కొంచెం మనకి గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేస్తున్నాం. ఇప్పుడు చికెన్ కూడా వేసేసాం కదా, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేదాకా మనం కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టేస్తున్నాం. చికెన్లో ఉన్న వాటర్ అంతా మ్యాక్సిమం అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అన్నాను కదా, ఇది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 80% కుక్ అయిపోయింది, మిగతా 20% కుక్ అవ్వడానికి ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను. అంటే పుదీనా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. అప్పుడు మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఈ స్టేజ్లో మీరు సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రంగోలీ. ప్లీజ్ సపోర్ట్ అస్. మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి.